భారత్ను వేధించాలనే ప్లాన్ బెడిసికొట్టి పాకిస్తానే ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని యుద్ధాలు, ఉగ్రదాడులు చేసినా భారత్ సింధు జలాలను ఆపలేదన్న ధీమా పాక్లో బలంగా ఉండటంతో ఇన్నాళ్లు దాడులకు తెగపడుతూ వచ్చింది. తాజాగా పహల్గాం దాడితో రెచ్చిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన మోదీ పాక్ బలహీనత చూసి దెబ్బకొట్టారు. సింధ్ నది గేట్లు మూసేయడంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వాస్తవానికి సింధ్ రాష్ట్రంలో 1871 నుంచి వరుసగా కరువు రావడంతో అక్కడ నీటి విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 1999 నుండి 2002 వరకు ఇక్కడ కరువు తాండవించింది. దీనివల్ల 14 లక్షల మంది ప్రజలు, 56 లక్షల పశువులు, 1.2 కోట్ల ఎకరాలపై ఇది దుష్ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరికి సింధు జలాలు అత్యంత కీలకం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేయడంతో దేశవ్యాప్తంగా ఓ వర్గం పాక్ పాలకులపై గుర్రుగా ఉంది. దీనికి తోడు బలూచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందంను పక్కన పెట్టినట్లు ప్రకటించింది. దీంతో సింధు రాష్ట్రంలో మరింత ఆందోళనలు మొదలయ్యాయి. భారత్ నీరు ఇవ్వక వచ్చే జలాలను పంజాబ్కు రానియకపోతే తమ పరిస్థితి ఏమిటన్నది వారి ప్రధాన ఆందోళన. ప్రస్తుతం సింధ్లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తుండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధ్ గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి.